మెలుకుతూనే ఉంది. అడవి రాక్షసి నిద్ర ఎలా పడుతుంది? ఏంటి సార్, ఏమైనా కావాలా? తొంగి చూస్తున్నారు. ఏమొద్దు ఏమొద్దు. ఏమైనా కావాలంటే నిర్మోహమాటంగా అడగండి సార్. ప్రశాంతత కావాలి. ఓకే, నోరు మూసుకొని పడక. అలాగే సార్, నోరు మూసుకుంటాను. కాస్త అయితే దొరికిపోయాని. అమ్మో, చూసావమ్మా, ఇంకా చిత్రసేన్ ఆ వసుంధర బొమ్మ గీస్తున్నట్టున్నాడు. అదే కాని జరిగితే నీ పెళ్లి ముహూర్తానికే ఆ వసుంధరికి వంశీకి పెళ్ళైపోతుంది. ఇక నువ్వేడ్చినా కూడా వంశీ తిరిగి రాడు. వెంటనే ఆ చిత్రకారుణ్ణి ఏదో ఒకటి చేయాలి మామ్. మనం అతన్ని ఏం చేసినా ఇంట్లో వాళ్ళందరూ మన మీద అనుమానపడతారు. ఏమి చేయకపోతే బొమ్మ గీయమని ఆ చిత్రసేన్ వెనక పడతారు. ఏదో ఒక రోజు ఆ చిత్రసేన్ బొమ్మ గీస్తాడు, అప్పుడు మనం నూతులో పడాల్సి వస్తుంది. అది కాదే, రక్తం వాడిదైనా కత్తి మనదే ఉండకూడదు. అలా చంపాలి వాణ్ణి. అలాంటి ప్లాన్ ఏదైనా ఉంటే చెప్పు. మామ్, నాకిప్పుడే బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటి అది? ఉండి చెప్తాను. ఏంటే నీ ఉద్దేశం? ముందు దీన్ని చంపేద్దామనా? అది కాదు మామ్, ఇందాక చిత్రసేన్ ఈ చిత్రపటాన్ని చూసి ఇది నాది ఇది నాది అని గొడవ చేశాడు కదా. ఇప్పుడు ఈ చిత్రపటాన్ని వాడికి ఎరగా వేసి వాడిని బయటికి రప్పించి స్లీప్ వాక్ చేయించి మెట్ల మీద నుంచి కిందకి తోసేద్దాం. పాలరాతి మీద తల పగిలే చచ్చిపోతాడు. కొంప తీసి తల పగలకుండా గతం గుర్తుకొస్తుందేమో. బా మామ్, ఎప్పుడు నెగిటివ్ గా ఆలోచించుకో. ముందు ఆయిల్ తీసుకో. ఇప్పుడు ఇదెందుకే? మెట్ల మీద నుంచి జారి పడాలి కదా. నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను, నువ్వు ఆయిల్ పోయి. హలో చిత్రసేన్ గారు, ఇందాక మీరు చిత్రపటాన్ని అడిగారు కదా. ఈ బొమ్మ మీకు కావాలా? రండి, వచ్చి తీసుకోండి. రండి, తీసుకోండి. నా బొమ్మ కావాలి, నా బొమ్మ. రండి, నా బొమ్మ. రండి, తీసుకోండి. ఇదిగో రండి రండి. నా బొమ్మ ఇవ్వు మరి, నా బొమ్మ. ఇదిగో ఇదిగో తీసుకోండి. రండి రండి రండి, బొమ్మ తీసుకోండి. రండి రండి రండి. నా బొమ్మ. రండి రండి రండి.
నా బొమ్మ నా బొమ్మ ఇదిగో అరే బొమ్మ తీసుకోండి. ఇమ్మంటుంటే నా బొమ్మ ఇచ్చేసాయి. ఆగు. అరే ఇదిగోండి తీసుకోండి. ఆగమంటుంటే రండి రండి. ఇప్పుడే చూపించావు కదా, నాకు ఇవ్వు. ఇమ్మంటుంటే వెళ్ళకు. మీకు కావాలి కదా, రండి 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 తీసుకోండి. బేబీ 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 అయ్యో అబ్బా అయ్యో అమ్మా అబ్బబ్బబ్బా అయ్యో నా నడు విరిగిపోయిందే అమ్మా నొప్పి. అమ్మా ఎవరది? ఎవరు? అబ్బబ్బా అత్తయ్య వస్తుంది. తీసి తీసి అమ్మా 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 ఎవరు? అత్తయ్య మేమే. ఈ టైంలో మీరేం చేస్తున్నారు ఇక్కడ? నా బొమ్మ ఇచ్చేయమంటున్నాను కదా, నా బొమ్మ ఇమ్మంటే నా బొమ్మ ఇస్తారా లేదా? అది కాదు వదినా. ఏది? ఏయ్, నా బొమ్మ ఏది? నా బొమ్మ ఇవ్వు. నా బొమ్మ ఇవ్వండి. వా ఎక్కడ పడేశారు? నా బొమ్మ ఎక్కడ? కంగండు. నక్షత్ర ఏంటిదంతా? అయ్యో అదే అత్తయ్య, ఈ చిత్రసేన్ నా గారు బొమ్మ ఎక్కడ పడేశారు? బొమ్మ అంటూ నిద్రలో కలవరిస్తూ ఉంటే ఆ అలికిడికి నేను మా మమ్మీ బయటకు వచ్చాం. ఈ చిత్రసేన్ గారిని రూమ్ లోకి పంపిద్దామని ఆయన దగ్గరకు వస్తూ ఉంటే మెట్ల మీద నుంచి కాలు జారి పడ్డాం. అవునదినా, ఇలాంటి వ్యక్తి ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు. ఈ అర్ధరాత్రి పూట నిద్రలో నడుచుకుంటూ వెళ్ళిపోతే మనం ఎవరం కాపలా కాయలేం కదా. ఈయన్ని కాపాడుదామని మేము వస్తే మా నడుం విరిగింది. ఆయనే మిమ్మల్ని మెట్లపై నుంచి తోసేయలేదు కదా, మీరే జారి పడ్డారు. ఆ నింద ఆయన మీద తోసేకండి. అయినా చీకట్లో నడిచేటప్పుడు చూసుకుని నడవాలి. ఆ మాత్రం తెలీదా మీకు? వెళ్ళండి. ఎక్కడ పడేశారు? నా బొమ్మ ఎక్కడ? పదవే. నా బొమ్మ ఎక్కడ పడేశారు వీళ్ళు? శివయ్య, శివయ్య, అమ్మా చిత్రసేన్ గారిని గదిలోకి తీసుకువెళ్ళు. అలాగే అమ్మా. రండి సార్. నా బొమ్మ ఇక్కడే ఉండాలి. పైన గదిలో ఉంది, రండి. ఉండవయ్యా. రండి నా సార్, బొమ్మ పైన ఉన్నది, రండి. నా బొమ్మ ఎక్కడుంది? చిత్రసేన్ గారు బొమ్మ బొమ్మ అంటూ నక్షత్ర వెనకాల ఎందుకు పడుతున్నారు? ఇంతకీ ఆ చిత్రపటానికి నక్షత్రకి ఏమైనా సంబంధం ఉందా? అలకే గారు రండి. ఎవరు లేరు. ఎవరైనా పిలవమంటారా? ఇలా మంది కాదండి, ఎవరు చూడకుండానే మనం బయటపడగలమని చెప్తున్నాను. మన టైం బాగుంది. మా నాన్నమ్మ వచ్చినా మీ నాన్నమ్మ వచ్చినా తప్పించుకోగలిగాం. అమ్మో, లేదంటే నిజంగానే జ్వరం వచ్చేలా చేసేవాళ్ళు. సర్లేండి, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. నిన్నట్లా అలగరు కదా. అదే పనిగా అలగడానికి నేనేమైనా కుక్క పిల్లనా? ఆడపిల్లని. అబ్బా, మీరలా సిగ్గుపడుతూ చెప్తే
నాకెంత నచ్చిందో. ఈ ఆనంద సమయంలో నాకొకటి ఇచ్చుకుంటే ఎంత బాగుంటుందో. అబ్బా, ఇలా కొట్టారంటండి. మీరేగా ఒకటి ఇమ్మన్నారు. అయ్యో, ఇదేం విడ్డూరం. ఒక్కటంటే నా పరిభాషలో సింగిల్ కిస్ అన్నమాట. ఛీ, పోండి. సిగ్గా కాదు, బొగ్గుతో కూడా పళ్ళు తోమలేదు. అలాంటప్పుడు ముద్దలా పెట్టను. అలాగంటారా? సరే అయితే మీరు వెళ్ళి త్వరగా రెడీ అయ్యి నాకు ఫోన్ రింగ్ ఇవ్వండి. ఓకే ఆనంద్ గారు, బాయ్. నాన్నమ్మ అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో ఏంటో. నానమ్మ, ఇక్కడే ఉన్నావా? లేను, అసలు నేను బతికుంటేగా. అదేంటి నానమ్మ అలా అంటావు? దుఃఖంలో నా ఎదురుగానే ఉన్నావు కదా. మరి లేకపోతే ఏంటే? అవును, రాత్రంతా ఎక్కడికెళ్ళావు నువ్వు? నీకు ఫోన్ చేస్తుంటేనేమో పిచ్చి పిచ్చి పాటలన్నీ వస్తున్నాయి. కాలర్ టోన్స్ వచ్చుంటాయి. అర్థం పర్థం లేని పాటలు పెట్టినందుకు నాకు మళ్ళీ ఫోనే చేయాలనిపించలేదు నీకు. ఆనంద్ గారు పెట్టింది. ఏంటే, ఏమన్నావు? ఏం లేదు, వెళ్దాం పది నాన్నమ్మ. నేనేం చెప్పాను నీకు? ఆనంద్తో పెళ్ళి అవ్వాలని చెప్పాను గాని అన్ని సమర్పించేసుకుని రా అని చెప్పానా? మనవరాలతో ఇలాగే నా మాట్లాడేది. నా భయం నాదే. తెల్లారాక వచ్చావంటే ఏమనుకోవాలి? నువ్వు ఎక్కువగా ఊహించుకోకు నాన్నమ్మ. స్టోర్ రూమ్ లో లాక్ అయిపోయి రాత్రి రాలేకపోయాను అంతే. ఒసే మనవరాలా, నువ్వేం చేసినా నాకేం పర్వాలేదే, కానీ నాకు మాత్రం ఇక్కడ మర్యాదను మిగల్చు. నువ్వు ఇంటి కోడలవయ్యాక నువ్వు ఎన్ని చిందులు వేసినా ఏమీ కాదే. నా హద్దుల్లో నేనున్నాను నాన్నమ్మ, నువ్వేం టెన్షన్ పడకు. ఆ వంశీ తిరిగి వచ్చేదాకా నువ్వు సుచిత్ర గారితో ఏది పడితే అది మాట్లాడకు. ఆ వసు మీ అమ్మ కడుపున పుట్టిందే గాని మీ నాన్న రక్తం కాదు. ఎంతైనా అది వేరు, నాకు నువ్వు వేరు. జాలి పడ్డావో రేపు అందరూ నిన్ను చూసి జాలి పడే పరిస్థితి వస్తుంది. నేను స్నానానికి వెళ్తున్నాను. నా మాట లెక్క చెయ్యకపోతే నిన్ను కాలు కూడా కదపనివ్వని. ఆ వసుంధర ఈ ఇంట్లో కోడలికి అడుగు పెట్టకూడదంటే దారుణంగా ఆలోచిస్తాను కూడా. Mrs. Vamsi Krishna, wake up, please. Wake up, please. Good morning, Mr. and Mrs. Vamsi Krishna. Wake up, please. Wake up, Mr. Vamsi Krishna. Wake up. Good morning. Good morning, Chitti. రాత్రేమో ఈ పిల్లో మధ్యలో పెట్టాడు, ఇప్పుడేమో నా చేయిని తల కింద పెట్టుకుని పడుకున్నాడు. ఏం చేసినా ఈయనకే చెల్లింది. Good morning, Mr. and Mrs. Vamsi Krishna. Wake up, please. Wake Sir. up, please. సార్ లేవండి సార్, తెల్లారిపోయింది. Good morning, Mr. and Mrs. Vamsi Krishna. Wake up, please. ఈ చిట్టి ఒకటి please. ఈయన గుడ్ మార్నింగ్ చెప్తే గానీ అది సైలెంట్ అయ్యేలా లేదు. సార్ సార్ మీరు చిట్టికి గుడ్ మార్నింగ్ చెప్తే గానీ సైలెంట్ అయ్యేలా లేదు. వంశీ కృష్ణ, వేక్ అప్ సార్, వేక్ అప్ లేవండి. అప్పుడే తెల్లారిపోయిందా? ఇదేంటి
బాగుంది సార్. చేయాల్సినంత చేస్తారు, మళ్ళీ చాలు చీలు. గుడ్ మార్నింగ్ మిస్టర్ అండ్ మిసెస్ వంశీ కృష్ణ. గుడ్ మార్నింగ్ మిస్టర్ అండ్ మిసెస్ ముందు ఆ చిట్టి గారికి ఒక గుడ్ మార్నింగ్ పడేయండి, లేదంటే మోగుతూనే ఉంటుంది. బ్యాడ్ మార్నింగ్. అసలు నీ చెయ్యి నేనెందుకు తల కింద పెట్టుకొని పడుకున్నాను? ఏమో సార్, మధ్యరాత్రిలో మీకేమైనా భయం వేసిందేమో, లేకపోతే ప్రేమ పుట్టిందేమో సార్. చేసే ఏదైనా దోమ కుట్టి అలా జరుగుంటుంది. ప్రేమ అంట ప్రేమ. కంగ్రాచులేషన్స్ మిస్టర్ అండ్ మిసెస్ వంశీ కృష్ణ. యు హావ్ విన్ 200 పాయింట్స్. వావ్, గ్రేట్ సార్. 200 పాయింట్లు. జస్ట్ నా చెయ్యి పట్టుకుంటేనే 200 పాయింట్లు. ఒకవేళ ముద్దు పెట్టుంటే? ఆపాపు, అక్కడితో ఆపు. పాయింట్స్ అంట పాయింట్స్. ఆపండి సార్. ఎందుకు ఆపాలి? నా చెయ్యి పట్టుకుంది మీరు, తిరిగి మళ్ళీ నాకే సిగ్గులేనట్టు మాట్లాడతారేంటి? నువ్వే అలా చీట్ చేసి ఉంటావు సార్. నేను ఎప్పటికీ అలా చేయను. చాలండి మీ పర్ఫార్మెన్స్, ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. పొద్దున్నే ఈ చెత్త టాపిక్ మాట్లాడాల్సి వస్తుంది అనుకోలేదు. ఏదైతే జరగకూడదు అనుకుంటానో అదే జరుగుతుంది. ఐ లైక్ ఇట్ సార్. ఏంటి? ఏం లేదు, మీరు త్వరగా రెడీ అయితే టిఫిన్ చేసి పెడతాను, వెళ్ళండి. నాకు అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. సార్, నేను ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్అప్ అయ్యి చీర కట్టుకుని మీ ముందుకు వచ్చానంటే మీరు స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. హలో, నువ్వు చాలా ఎక్కువ ఊహించుకున్నావు, నీకు అంత సీన్ లేదు, వెళ్ళు. సరే సార్, మీకే తెలుస్తుంది, వెళ్ళి వస్తాను. చీర కట్టుకొని వస్తున్నాను, వెళ్ళు వెళ్ళు. కామెడీలు చేయకమ్మా, కామెడీలు, వెళ్ళు. అమ్మో, అసలు దీని నోటి మీద మచ్చలున్నాయి. తనన్నట్టే జరుగుతుందేమో. ఎంత దూరం అవుదాం అనుకుంటే అంత దగ్గర అయిపోతున్నాను. తన మీద లేని కోపాన్ని తెచ్చుకున్నా హ్యాండిల్ చేయలేకపోతున్నాను. నో, డెస్టినీ ఎలా ఉన్నా సరే నేనైతే తన అదుపులో పెట్టాల్సిందే, నేను కంట్రోల్లో ఉండాల్సిందే. అయ్ బాబాయ్. చిత్రసేన్ గారు, చిత్రసేన్ గారు, చిత్రసేన్ గారు, సీరియస్గా బొమ్మకి ఇస్తున్నట్టున్నారు. ఇప్పుడు డిస్టర్బ్ చేయడం అవసరం? చిత్రసేన్ గారు, జ్యూస్ గ్లాస్ ఇక్కడ పెట్టాను, తర్వాత తాగండి. ఎస్, ఇదే ఇదే బొమ్మ, ఇది నాదే. ఎస్, ఇదే ఇదే బొమ్మ. చిత్రసేన్ గారు, ఈ బొమ్మ ఇదే ఇదే నేను చివరిసారిగా గీసింది. నిజంగా మీరు గీసిన బొమ్మ ఇదేనా? ఇదే సార్, ఇదే నేను చివరిసారిగా వేసింది. వెంటనే ఈ విషయం అమ్మతో చెప్పాలి. అమ్మా, అమ్మా, ఏమైంది నాన్న? ఎందుకంత కంగారుగా ఉన్నావు? పైన చిత్రసేన్ గారు అన్నయ్య హార్ట్ ఫ్రెండ్ బొమ్మ గీశారమ్మా.